సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సరిగ్గా ఇదే తారీఖున జూన్ 25 1975 1975 ఇదే తారీఖున నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు దేశం మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ పెట్టడం అనేది అదే తొలిసారి, అదే చివరిసారి ఇప్పటి వరకు. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అప్పట్లో ఉండేది. ఆవిడ ఈవెన్ తన క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా కన్సల్ట్ చేయలేదు. వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత తెలిసింది. డైరెక్ట్గా ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని చెప్పి ఆవిడ చెప్పడం, ప్రెసిడెంట్ ఎక్కువ ఆలోచించకుండా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం ఒకటేసారి జరిగిపోయాయంట. ఈవెన్ మినిస్టర్స్ కూడా షాక్ అయిపోయారంట. ఎమర్జెన్సీయా, ఎప్పుడు పెట్టారు, మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు కదా అని చెప్పి. అటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. ఇంకా ఎమర్జెన్సీ అనేది 21 మాసాల పాటు భారతదేశంలో 21 months కంటిన్యూ అయిందనమాట. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే గ్రౌండ్తో అప్పట్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఆ గ్రౌండ్ అనేది అప్పట్లో ఉండేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 352లో. సో ఆ 21 మాసాలు అపోనెంట్స్ని అరెస్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఇలా చాలామంది పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే గొడవ చేశారో అందరినీ అరెస్ట్ చేస్తారు. అప్పట్లో కొన్ని వేల హెబియస్ కార్పస్ పిటిషన్స్ దేశం మొత్తం అన్ని హైకోర్ట్స్లో వెళ్ళాయంట. చివరికి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా అనే కేసు కూడా జరిగింది. అప్పట్లో ఈ కేసులో వచ్చిన జడ్జిమెంట్ చాలా కాంట్రవర్సీ అయింది. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో హెబియస్ కార్పస్ పిటిషన్స్ మేము ఎంటర్టైన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన కేసు ఇదనమాట. దాన్ని చాలా ఇన్ఫేమస్ కేసు అని కూడా అంటారు. జస్టిస్ పిఎన్ భగవతి చివరి వరకు ఈ కేసు సంబంధించి చాలా బాధపడేవాళ్ళంట. నేను చాలా తప్పుగా జడ్జిమెంట్ ఇచ్చానని చెప్పి లాస్ట్లో ఆయన రిపెంట్ అయిన అంశం ఇదేనంట. ఆయన చనిపోయిన తర్వాత కూడా రకరకాల అంశాల్లో ఈ విషయాన్ని చర్చించారు న్యూస్ పేపర్స్లో. ఆ టైంలో ప్రెస్ సెన్సార్షిప్ చాలా ఎక్కువ ఉండేది. సివిల్ లిబర్టీస్ కంప్లీట్గా కట్టెలైపోయినాయి. ప్రజలకు స్వేచ్ఛ లేవు, సెన్సార్షిప్ విపరీతంగా ఉండేది. అరెస్ట్ చేసి డీటైన్ చేసేవాళ్ళు, తర్వాత ఎవరిని వదిలేవాళ్ళు కాదు. ఇలా విపరీతం భయంకరమైన పరిపాలన ఉండేదంట. ఫోర్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగాయి ఆ టైంలో. చాలామంది ఈ అభియోగం అంతా ఇందిరాగాంధీ గారి అబ్బాయి సంజయ్ గాంధీ గారు చేసిన తప్పని చాలామంది అంటుంటారు. ఆయనైతే ఇంకా ఎక్కువగా లూటీ చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళని కూడా చెప్తుంటారనమాట. సో ఇదంతా డార్క్ పీరియడ్ అని చెప్పి అప్పట్లో చాలా కథనాలు వచ్చాయన్నమాట. సో 21 months తర్వాత, 21 మాసాల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేస్తూ ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు. 1977 మార్చ్లో ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి జనతా పార్టీగా ఫామ్ అయ్యాయి. ఫస్ట్ టైం మొత్తం భారతదేశంలో, ఇండియాలో, నేషనల్ లెవెల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నమాట. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత. కానీ 1979 మళ్ళీ ఎలక్షన్స్లో ఇది మొత్తం పోయి అగైన్ ఇందిరాగాంధీ థంపింగ్ మెజారిటీతో గెలిచారనమాట. సో జనతా ప్రభుత్వం వైఫల్యాలు కూడా తర్వాత ఇందిరాగాంధీ గెలుపుకి దోహదపడ్డాయి. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత షా కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేశారు. దానిలో చాలా పెద్ద రిపోర్టే వచ్చింది ఎమర్జెన్సీ టైంలో ఎటువంటి దారుణాలు జరిగాయనే అంశం పైన. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఎందుకు విధించారు, ఇదే పెద్ద క్వశ్చన్. దానికి ప్రధానమైన కారణం ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. ఆ కేసులో 1971లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా తన ఆఫీస్ మొత్తం వాడారని, తన ఎలక్షన్స్లో తన ఎంపీగా గెలవడానికి తన ఆఫీస్ మెషినరీ, ఆఫీస్ స్టాఫ్ కానీ తన వ్యవస్థను కానీ వాడారని ఒక కేసు పడిందనమాట. 1975లో ఆ కేసులో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు, ఇందిరాగాంధీ ఎంపీగా ఎన్నిక చెల్లదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇమీడియట్గా ఇందిరాగాంధీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ జడ్జిమెంట్ మీద స్టే తెచ్చుకుంది. అది కండిషనల్ స్టే మాత్రమే. ఈవిడికి ఇంకా ఈలోపు జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వీళ్ళందరూ ఆవిడకి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు. వీటన్నిటిని ఉక్కుపాదంతో అణగొట్టాలనే ప్రయత్నంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగిందనమాట. అసలు ఈ ఎమర్జెన్సీ అనే సలహా ఈవిడికి ఎవరిచ్చారు అనేది పెద్ద క్వశ్చన్. అసలు ఇక్కడ ఇంతటి ఎమర్జెన్సీ పెట్టాలి దేశం మొత్తం అనే సలహా ఈవిడికి ఎవరిచ్చారు? చాలామంది అనుకుంటారు భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఒకటేసారి పెట్టారని. నేషనల్ ఎమర్జెన్సీ దేశం అంతా పెట్టడం అదే తొలిసారి, అదే ఆఖరిసారి ఇప్పటి వరకు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ కొన్ని పార్ట్స్లో మాత్రం పెట్టారు. సో మొత్తం ఇండియాలో ఇప్పటికి భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ 3 సార్లు పెట్టారు. నేషనల్ ఎమర్జెన్సీ త్రూ అవుట్ ఇండియా ఒకసారి పెట్టారనమాట. ఆర్టికల్ 352 కింద ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయొచ్చు. 44th Amendment 1978 తర్వాత వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబిలియన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే మాట తీసేశారు. ఇందిరాగాంధీ ఎవరి అప్రూవల్ లేకుండా
తను డైరెక్ట్గా నేషనల్ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ 44th అమెండ్మెంట్ ద్వారా ఖచ్చితంగా నేషనల్ ఎమర్జెన్సీని క్యాబినెట్ రాతపూర్వకంగా ఇస్తే, ఇన్ రైటింగ్ ఇస్తేనే పెట్టాలని చెప్పి అమెండ్ చేసి రాజ్యాంగంలో పెట్టారనమాట. ఇలా 44th అమెండ్మెంట్లో చాలా సవరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత నెల రోజుల లోపల పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. ఇది కూడా తీసుకొచ్చారనమాట. నేషనల్ ఎమర్జెన్సీ ఒకసారి ప్రొక్లెయిమ్ అయితే మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చు. ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 అనేది ఎప్పుడు సస్పెండ్ చేయకూడదు. ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయినా మిగతా ఫండమెంటల్ రైట్స్ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా సస్పెండ్ చేయొచ్చు. అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ ఒకసారి డిక్లేర్ అయితే, ప్రొక్లెయిమ్ అయితే ఆర్టికల్ 19 ఆటోమేటికల్గా సస్పెండ్ అవుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ ఒకసారి కనుక మనం పెట్టామంటే ఆర్టికల్ 250 ప్రకారం పార్లమెంటు రాష్ట్ర జాబితాలో చట్టాలు చేయొచ్చు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టినప్పుడు టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అయిపోద్ది అనమాట. అన్ని పవర్స్ సెంటర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అండ్ 1975 నుంచి 77 మధ్య కూడా ఇదే జరిగింది. నేషనల్ ఎమర్జెన్సీ పెట్టడం, లిబర్టీస్ కర్టైల్ చేయటం, టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషన్ రావటం, ప్రెస్ సెన్సార్షిప్ రావటం, అపరెంట్స్ని అరెస్ట్ చేయటం, కంప్లీట్గా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గ్యాగింగ్ అనమాట. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడటానికి లేదు. అర్ధరాత్రి ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేస్తే ఇందిరాగాంధీ గారు రేడియో ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ విధించినట్టు ప్రకటించారు. President has proclaimed emergency. This is nothing to panic about. దేశం మొత్తం ఒక్కసారి షాక్ అయింది. ఇలాంటి డార్క్ పీరియడ్ మన చరిత్రలో ఇంకోసారి రాకూడదని కూడా అందరూ అన్నారు. సో ఈ టైంలో మనం ఎమర్జెన్సీ ముందు వెనకాల జరిగిన కొంత టైం లైన్ చూద్దాం. జనవరి 1966 ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ అయిన రోజు. నవంబర్ 1969 కాంగ్రెస్లో స్ప్లిట్ వచ్చింది. ఈ టైంలో 1973 నుంచి 75 వరకు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చాలా అన్రెస్ట్, దేశవ్యాప్తంగా గొడవలు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయటాలు ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా 1971లో ఇందిరాగాంధీ తన ఆఫీస్ మిస్యూజ్ చేసిందని చెప్పి రాజనారాయణ్ కేసు వేయటం. జూన్ 12, 1975 అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పటం. వెంటనే ఇందిరాగాంధీ గారు దానిపైన స్టేకి వెళ్ళటం. జూన్ 24, 1975 కండిషనల్గా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన ఆవిడ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో కూడా ఎంటర్ కాకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పటం. దీంతో ఇందిరాగాంధీకి కోపం రావటం. జూన్ 25, 1975 ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం. ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇందిరాగాంధీ గారు ఏది చెప్తే అది చేయటం. జూన్ 26, 1975 ఇందిరాగాంధీ గారు ఆల్ ఇండియా రేడియోలో ఎమర్జెన్సీ గురించి, నేషనల్ ఎమర్జెన్సీ గురించి ప్రకటించడం. సెప్టెంబర్ 1976 సంజయ్ గాంధీ మాస్ స్టెరిలైజేషన్ ఆపరేషన్ ప్రోగ్రామ్స్ అని లాంచ్ చేయటం అనమాట. అంటే సింపుల్గా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్. చాలామంది పెళ్లిగాని వాళ్ళకి కూడా పొలిటికల్ అపోనెంట్స్ అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసారంటే ఆ టైంలో. జనవరి 18, 1977 ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్ మళ్ళా డిక్లేర్ చేయటం. అదేవిధంగా అదే టైంలో పొలిటికల్ ప్రిజనర్స్ అందరిని రిలీజ్ చేయటం. మార్చ్ 23, 1977 అఫీషియల్గా ఎమర్జెన్సీ ఎండ్ అవటం. అదే మాసంలో ఎన్నికలు జరగటం, ఇందిరాగాంధీ గారు ఓడిపోవటం. ఇది ఎమర్జెన్సీ ముందు వెనకాల ఎమర్జెన్సీ టైంలో కథ.